నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా రాజీనామాల బాట అయితే పడుతున్నారు. ఇక తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ మారబోతున్నారు అంటున్నారు. ఇప్పటికే ఆయన జనసేనలో ఒక ముఖ్యుడితో టచ్లో ఉన్నారని, మరి కొద్ది రోజుల్లో కూడా ఆయన పార్టీ మారి జనసేనలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి మొన్నటి వరకు కూడా ఈవీఎంల అంశంపై ఆయన పోరాడిన విషయం మనందరికీ తెలిసిందే. మరి జగన్మోహన్ రెడ్డితో కూడా ఆయన మీట్ అయ్యారని, కానీ ఇద్దరి మధ్య పొసకడం లేదని, అందుకే పార్టీ మారబోతున్నారని అంటున్నారు. ఇంతకీ అసలు మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి జరిగిన అన్యాయం ఏంటి, ఎందుకు ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ లీడర్ కొర్రపాటి కిషోర్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో మనం చూస్తూ ఉన్నాము, గత కొద్ది రోజుల నుంచి వరుసగా వైసీపీని వీడుతూ వస్తున్నారు. అంటే ఇప్పటికే మనం చెప్పుకున్నాం, ఎమ్మెల్సీలు కూడా పార్టీని వదిలిపోతారని, అలాగే ఎంపీలు కూడా చాలామంది కూడా పార్టీని వీడే అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ఆ పార్టీలో ఎప్పటి నుంచో అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి కూడా సీనియర్స్గా ఉన్నటువంటి చాలామంది కూడా ఆ పార్టీని వీడుతూ ఉన్నారు. అసలు రీజన్ ఏంటంటారు, ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వైసీపీని వీడి బయటకు రావాల్సి వస్తుంది? మొట్టమొదటిగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినప్పుడు ఇదేదో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తరహాలో వచ్చింది, సో మమ్మల్ని కూడా ఏదన్నా ఆ విధంగా మమ్మల్ని కూడా దృష్టితో చూస్తారని చెప్పేసి ఆ విధంగా చాలామంది జాయిన్ అయ్యారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మొండి వైఖరిని వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా సరే, ఎందుకంటే అప్పుడే కొంతమంది గమనించి ఎలాంటి అయితే శ్రీధర్బాబు గారు లాంటి వాళ్ళు ఇంకోళ్ళు వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ ముందే టీడీపీలోకి వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు తీరా చూస్తుంటే ఇతను ఏం మాట్లాడుతున్నాడు, సరే ప్రతిపక్షంలోకి వచ్చాం, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏం మాట్లాడాలి, కార్యకర్తను ఉద్దేశించి వాళ్ళకి భరోసా ఇస్తూ వాళ్ళని ముందు వెనకుండి వాళ్ళు ముందుకు పంపిస్తూ ఆ విధంగా మాట్లాడుతూ ఉండాలి. కానీ ఇతను మొండి వైఖరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చింది. నాయకులందరూ అయితే తీరా డేలా పడ్డారు. వాళ్ళు ముందుగానే చెప్పారు, మీరు చేస్తున్న తప్పు, మనం ఈ విధమైన మూర్ఖత్వమైన రాజకీయం చేయకూడదు, ఇలాంటి కుళ్ళు రాజకీయాలు చేయకూడదు, ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకూడదు అని చెప్పి ఎవరైతే కొంతమంది సీనియర్లుగా ఉన్నారో ఎవరైతే క్రెడిబిలిటీ ఉన్న కొంతమంది లీడర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాపోయే పరిస్థితి చూసాం. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పాడనో, లేకపోతే ఇంకొక ఆయన విజయసాయి రెడ్డి గారు చెప్పారనో, సో ఆ విధంగా చెప్పి మొండి వైఖరికి వెళ్ళి సీనియర్లందరూ కూడా పక్కన పెట్టి అతని యొక్క అంటే అనుభవం లేని దృష్టితో అందరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి వస్తుంది. ఈరోజు బాలినేని గారు వెళ్ళిపోవచ్చు, లేదా ఆయన ముందు రిజగ్నేషన్ చేయొచ్చు, తర్వాత పార్టీ నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీల వైపు ఆశగా ఎదురు చూడొచ్చు, ఏదైనా చేసి. ఎందుకంటే ఈ వ్యవహారం కూడా ఎలక్షన్స్ ముందు నుంచి కూడా జరుగుతుంది. ఈ తరహాలోనే మాగుంటి గారు కూడా అప్పుడు రిజైన్ చేసి బయటకు వచ్చిన పరిస్థితి వస్తున్నాం. అంతేకాకుండా ఒక్కొక్క నాయకులు కూడా బయటకు వస్తున్నారండి. మనం చూస్తే మనం మోపిదేవి గారు బయట రావడం కానీ, అంతేకాకుండా నిన్న చూస్తేనేమో పోతుల సునీత గారు రావడం కానీ, ఈ రోజేమో బాలినేని గారు, రేపు ఇంకొకళ్ళు ఈ విధంగా మొత్తం కూడా వస్తారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా రావడానికి కూడా ఆలోచిస్తున్నారు. కాకపోతే బాబు గారు ఒకటే చెప్పారు, మేము వస్తే వాళ్ళు క్రియేటిబిలిటీ ఉండాలి, ఎవరు పడితే అంటే ఇప్పుడు కొడాల నాని లాంటి వాళ్ళు, లేకపోతే రోజా లాంటి వాళ్ళు, ఇంకోళ్ళు వస్తే మేము తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఏ విధంగా ఒక పార్టీని అప్రతిష్ట పాలు చేశారు అన్నది కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు. సో అలాంటి వారిని ఎవరైతే క్రియేటిబిలిటీ లీడర్స్ ఉంటారో వాళ్ళు కూడా రాజీనామా చేసి రావాలి అని ఆయన ఆల్రెడీ చెప్పారండి. సో ఖచ్చితంగా ఎవరైనా రావాలనుకుంటే కూడా రాజీనామా చేసి నిజంగా వచ్చి స్వతంత్రంగా నుంచుని వాళ్ళు గెలిచిన పరిస్థితి కూడా ఉంటుంది అక్కడ. ఖచ్చితంగా బాలినేని గారు రాజీనామా చేయొచ్చు, ఎందుకంటే దానికి ఏమీ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మొండి వైఖరి ఉందో ప్రతి ఒక్కరు కూడా విసిగెత్తిపోయారు. అందుకనే అందరూ ఒక్కొక్కరు కూడా పార్టీకి దూరంగా జరిగారు. అంతేకాకుండా ఎంతోమంది టీడీపీ కూడా టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలతో సహా. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అత్యంత కీలకమైన మార్పులు చూడగలుగుతున్నాం. రేపొద్దున వైసీపీ కూడా భూస్థాపితం అవ్వడానికి ఇది ఒకటే ముందు నిదర్శనం. అయితే ఇప్పటికే మనం చూసాము, అంటే ఒక ప్రతిపక్ష నాయకుడి అంటే హోదా ఎలాగూ రాలేదు. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన తరపు కూడా ఒక 10 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఈయన వెళ్లకుండా వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎంతో కొంత ప్రజల్లో ఉన్న క్రెడిబిలిటీని కూడా ఈయనే పోగొడుతున్నట్టయితే అర్థమవుతుంది. సో వాళ్ళు కూడా చాలామంది అవసరమా మనకి ఇలాంటి పార్టీ అని చెప్పి వాళ్ళు కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అంటున్నారు. దానికి ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు నేను మొట్టమొదటి నుంచి ఒకటే చెప్తాను మేడం. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు కూడా నా ప్రతిపక్ష హోదా రాలేదని చెప్పేసి నువ్వు రోడ్డు మీదకి వచ్చి లేదా ఢిల్లీకి వెళ్ళిపోయి జంతర్ మంతర్ గొడవ చేయాల్సిన అవసరం లేదు. 36 మంది చనిపోయారు అన్నావు, 36 మంది పేర్లు చెప్పమంటే నువ్వు చెప్పవు. సో ఏంటంటే ప్రతిసారి కూడా అంటే బడ్జెట్ సమావేశాల్లో మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలానా ఏరియాలో బ్యాక్వర్డ్ రీజియన్స్కి ఈ విధమైన స్కీమ్స్ కావాలి, లేదా ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి ఈ విధంగా కావాలి అని నువ్వు చెప్పొచ్చు కదా. అంటే నువ్వు చెప్తే నీ క్రెడిబిలిటీ కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు గెలిపోవడంలో సహజం. నిజంగా నువ్వు గనక ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే నిజంగా అలా పోరాడి కొన్నాళ్ళు పోరాడిన తర్వాత నువ్వు అడిగావంటే అప్పుడు ఎవరైనా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు అవేం చేయకుండా నేను అసలు అసెంబ్లీకి రానని చెప్పేసి ఏదో చిన్నపిల్లడు మారం చేసినట్టు, అంటే నిజంగా మెచ్యూరిటీ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయని కూడా వాళ్ళకు కూడా అర్థమవుతుంది.
సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ లోపల ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మొండి వైఖరి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఒక తెలియని తనం కానీ, సో ఒక మూర్ఖత్వం కానీ, వీటన్నిటి వల్ల కూడా పార్టీకే కాదు, ఎవరైతే గెలిచారో ఆ ఎమ్మెల్యేలకు కానీ, ఎవరైతే కష్టపడుతున్నారో సీనియర్లు కానీ, వీళ్ళందరూ కూడా చెడ్డ పేరు వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన వీడేసి ముందు ఇక్కడ నుంచి బయటపడదాం, తర్వాత ఏదో పార్టీ దాకా తర్వాత ముందెరుగు, ముందు కనుక ఇదే పార్టీలో ఉంటే జనాలు రేపు పొద్దున రాళ్ళు పుచ్చుకుని కూడా కొడతారన్న భయంతోనే ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ నుంచి దూరంగా జరుగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే గతంలో మంత్రివర్గ విస్తరణలో ఈయనకి చోటు ఇవ్వలేదని చెప్పి ఈయన అప్పటి నుంచి కూడా కొంచెం గుర్రుగా ఉన్నారు. అందులో భాగంగానే ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు అని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మొన్న ఈ మధ్య మనం చూసాం, ఆయన మీడియా ముందుకు వచ్చి అంటే నేను ఆ పార్టీ నుంచి వచ్చానని చెప్పి అనడం కాదు, ఇది ఒక్కటే రీజన్ కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ అవన్నీ నేను బయట పెట్టకూడదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. అంటే కేవలం ఈ పదవుల విషయంలోనే కాకుండా వ్యక్తిగతంగా హేట్ చేస్తున్నారంటారా జగన్మోహన్ రెడ్డి? అంటే చెప్పకూడని విషయాలు ఏమై ఉండే ఛాన్స్ ఉంటుంది? నిజంగా ఇప్పుడు మనం ఇంతకుముందు మీడియాలో కూడా చూసాం, సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒక కార్యకర్త నేను కలవడానికి వెళ్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డు కూడా అతని దగ్గర తీసుకొని అతని ఫోన్ కింద పడేసి దాన్ని పగలగొట్టకుండా చూసాం. అంటే ఎలా ఉందంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే దగ్గర కొన్ని నెలల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అంటే ఒక ఎమ్మెల్యేకి నెలల పాటు మీరు టైం ఇస్తున్నారంటే ఆ ఏరియాలో ఉన్న పరిస్థితుల వల్ల, ఆ ఏరియాలో ఏమైనా ఇష్యూస్ జరిగితే వాటి సొల్యూషన్కి ప్రజలు కూడా అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వస్తుంది. సో ఇవన్నీ కూడా గమనించి తెలివిగల వాళ్ళందరూ కూడా కొంతమంది ముందే వెళ్ళిపోయారు. సో ఇప్పటికి కూడా అంటే కొన్ని లాకులు అన్నమాట కొంతమంది భయపడి ఉండే పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే పులివెందుల రాజకీయాలు ఏ విధంగా అయితే జనాల్ని ఒక రౌడీయిజంతో, ఒక ఫ్యాక్షనిజంతో భయపెట్టే పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి దాంట్లో ఉన్న ఒక 30 to 40% మంది ఎవరైతే సీనియర్ నాయకులు ఉన్నారో ఇప్పటికి కూడా ఉండే పరిస్థితి అలా చూస్తున్నాం. సో ఈ రోజున ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి దూరంగా వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం. ఆయన ఒంటరి పోకడని మనం కూడా గమనించవచ్చు. ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కాదు కదా, కనీసం అసెంబ్లీలో పెట్టే అర్హత ఆయన సంపాదించుకోవాలి. ముందు ప్రజల్లో నుండి ఫైట్ చేయమనండి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి. అంతేగాని ఎవరో సజ్జలు చెప్పాడు లేకపోతే ఇంకొకరు చెప్పారని చెప్పి చూసుకుంటా వెళ్తే నిజంగా అసలు రేపొద్దున ఎమ్మెల్యేగా కూడా గెలవడం కష్టం. అయితే గతంలో కూడా మనం చూసాము, పార్టీ నుంచి మీరు అన్నట్టు మోపిదేవి వెళ్ళిపోయిన టైంలో కూడా ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు, ఎలాంటి అభ్యంతరం లేదని కూడా ఓపెన్గానే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే గతంలో అసెంబ్లీని చంద్రబాబు గారు బాయ్కట్ చేసి కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళనప్పుడు కూడాను ఆయన ఎమ్మెల్యేలను ఎప్పుడూ ఆపిన పరిస్థితి అయితే లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వెళ్ళట్లేదు, ఆయన ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వట్లేదు. సో ఏం చెప్తారు, ఇలా ఎమ్మెల్యేలను కట్టడి చేసి పాలించే విధానం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాళ్ళకి స్వేచ్ఛ అవసరం లేదంటారా? సో 100కి 100 ఇప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో ప్రజల గోడుని చెప్పుకునేది ఎవరు? ప్రజానాయకుడే చెప్పుకోవాలి. అలాంటప్పుడు ఆ ప్రజానాయకుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఎక్కడ చెప్పుకోగలడు? సరే ఇప్పుడు 164 ఏరియాలో ఉన్న నియోజకవర్గ ప్రజలు గురించి గోడు చెప్పడానికి ఆల్రెడీ ఉన్నారు, ఎన్డీఏ కూటమిలో గెలిచిన నాయకులు ఉన్నారు, వాళ్ళు వెళ్ళి చెప్పుకుంటారు. మరి మిగతా 11 నియోజకవర్గాల్లో వైసీపీ దేవుడు వైసీపీని గెలిపించిన పరిస్థితి చూస్తున్నాం కదా. మరి వాళ్ళ గోడు ఎవరు చెప్పుకుంటారు అసెంబ్లీకి? వాళ్ళు చెప్పుకొని మా ఏరియాలో ఈ విధంగా బ్రిడ్జ్ ప్రాబ్లం ఉంది, మా ఏరియాలో ఈ విధంగా ల్యాండ్స్ ప్రాబ్లం ఉంది, ఈ విధంగా బడులు పునరుద్ధరీకరణ చేయాలి, లేకపోతే ఇంకో ప్రాబ్లం ఉందని చెప్పుకోవడానికి ఎవరు? ఆ నాయకులే రానికుండా చేశారంటే అది ఎంత మొండి వైఖరో మనం గమనించవచ్చు. అంటే ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా ఆ ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు మనం చూస్తున్నాం. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే అధికారం లేని ఒక నాయకుడిగా మన అసెంబ్లీకి వెళ్తే ఎలాంటి గౌరవం దక్కుద్ది, మన ఏ విధంగా కించపరుస్తారని చెప్పి ఒక భయభ్రాంతులకు గురయ్యే ఈ రోజున అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా ఉంటే జనాలు మనుగడికే, మీ యొక్క రాజకీయ మనుగడికే అది చేటు వస్తుంది. ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి పోవాలా, అసెంబ్లీకి పోయి ప్రజలకు గోడు చెప్పుకోవాలా. అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ప్రజానాయకుడిగా గుర్తింపు వస్తుంది. సో అప్పటి వరకు కూడా జనాలకి దూరం అవుతూనే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయాక బయటకు వచ్చిన ఒకరిద్దరు నాయకులు చెప్పడం జరిగింది ఆ పార్టీలో స్వేచ్ఛ లేదు అని. అండ్ మనం కూడా గతంలో చూసాము, అసలు ఎమ్మెల్యే అంటే చాలా ప్రజలకు కూడా తెలియని పరిస్థితి, మధ్యలో ఒక వాలంటీర్ని పెట్టేసి వాళ్ళ ద్వారానే అంతా చేపించడం, అసలు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటే కూడా ఆ ప్రజలకు తెలియదు. అండ్ ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చూస్తున్నారు. సో ఆ పార్టీలో ఉన్న కొద్దో గొప్ప మంది కూడా ఆలోచించుకోవాలంటారా అసలు ఆ పార్టీలో కొనసాగాల వద్దా అని? అసలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అసలు ఎంఆర్ఓ సిస్టమ్ ఏమైపోయింది, విఆర్ఓ సిస్టమ్ ఏమైపోయింది, విఆర్ఏలు ఏమైపోయారు, మొత్తం ఒక సిస్టమే దెబ్బతింది.
సో అంటే ఏంటంటే ఒకే ఒక్క జీవో ఈ రోజున రాత్రిపూట జగన్మోహన్ రెడ్డి గారికి పలానా జీవో కావాలనుకుంటే మార్నింగ్ పూట జీవో ఇచ్చేసుకుంటారు. ఆ విధంగా మొండి వైఖరిగా పోయారు. ఈ రోజున ఇంతకుముందు సోకాల్డ్ లీడర్లు అనుకొని కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు ఇలాగే ఎవరైతే దేవుడు నోరిచ్చాడు కదా అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడిన మంత్రులు అందరూ కూడా ఈ రోజున ఇంట్లోకి వచ్చిన పరిస్థితి వస్తుంది. ఇంట్లోనే కూర్చోడం కాదు, ఈ రోజు కూడా ఏమంటాడు, అంబటి రాంబాబు వస్తాడు, లేకపోతే ఇంకోళ్ళు వస్తారు, వచ్చి రోజా గారు వస్తారు, వచ్చి అక్కడ ప్యాకెట్లు ఇవ్వట్లేదు, మీరు అక్కడ ఇది రావట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు తప్పు పట్టడానికి ప్రయత్నిస్తారు. అరే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టడం అంటే నువ్వు రావచ్చు కదా, నువ్వు నిజంగానే విజయవాడకు రావచ్చు, విజయవాడలో ఒక ఏరియా తీసుకోవచ్చు, ఈ ఏరియాలో ఇదిగో కొడాలి నాని వచ్చి ఇదిగో పలానా రామకృష్ణాపురం నేను తీసుకుంటున్నాను, దత్తతలా తీసుకుంటాను, నేను ఇక్కడ కష్టపడతాను, ఇక్కడ ఏదో జరిగినా సరే నేను ఇది చేస్తాను చెప్పుకోవచ్చు కదా. మీరెవరు వైసీపీ నాయకులు ఎవరైతే నోటుకొచ్చినట్టు నోరు దులుపుకున్నారు ఈ 5 సంవత్సరాల పాటు, ఒక్క నాయకుడు కూడా వచ్చిన పరిస్థితి చూడాలి. అంటే వాళ్ళ రాజకీయ తత్వం అనేది ఎలా ఉందని మనకి ఎక్కడ కనిపిస్తుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కేవలం అధికారం కావాలా, లేదా ఒక ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కావాలా, అంటే నీకు ఏలెత్తి చూపినోడిని తీసుకెళ్లి జైలు దోయడం కావాలా, అంటే ఎక్కడ కూడా అరాచక పరిపాలన. ఒక నార్త్ కొరియాలో కిమ్ ఏ విధమైన పరిపాలన చేశాడు, ఒక అలెగ్జాండర్, ఒక హిట్లర్ ఏ విధంగా పరిపాలన చేశారో అలాంటి పరిపాలన తీసుకురావడం కోసం మీరు ఉన్నారు కాబట్టి, అంటే టిట్ ఫర్ టాట్ లాగా ఒకళ్ళ మీద మీ యజమాయిషి చూపించుకోవడానికి ఒక నిరంకుశిత పరిపాలన లాగా మీరు చేశారు తప్పితే ప్రజల కోసం ఎప్పుడూ చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా ప్రజల కోసం పరిపాలించలేదని చెప్పి అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే లాస్ట్ టైం కూడా సైలెంట్ ఓటింగ్, ప్రజలందరూ కూడా కొన్ని ప్రపంచంలో ఎక్కడ ఉన్న నలుమూల నుంచి కూడా వచ్చి ఓటేశారంటే ఆ యొక్క నిరంకుశ పరిపాలనని ఇంటికి పంపించాలనే ఏకైక ఉద్దేశంతో కష్టపడి వచ్చి ఓటేసి ఈ రోజున వాళ్ళని దుమ్ము దులుపుకున్నారండి. ఖచ్చితంగా కూడా వీళ్ళకి ఎక్కడ కూడా రాజకీయ భవిష్యత్తు అనేది ఎవరైతే ఇంతకుముందు మంత్రులుగా చేశారో వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరు కూడా రాజకీయ భవిష్యత్తు అనేది కన్ను చూపు మేరలో కూడా లేదు. అందుకని కొంతమంది ఇప్పుడు ఈ రోజున వల్లభనేని వంశీ నోటుకు వచ్చి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని చెప్పి మాట్లాడాడు. మరి ఈ రోజున వల్లభనేని వంశీ ఏం చేశాడు, కనీసం నువ్వు మీడియా ముందుకు వచ్చి మా ఏరియాలో గన్నవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలకి ఈ విధంగా మీరు చేయాలి, అక్కడ వాటర్ ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ కేసనపల్లి నుంచి కంకిపాడు వెళ్ళే దారిలో ఎక్కడైతే ఈ వాగులు పొంగినాయో అక్కడ ఇద్దరు దుర్మరణం చెందడం జరిగింది. సో దానికి కూడా నువ్వు వచ్చి కనీసం నివాళులు అర్పించలే పరిస్థితిలో ఉన్నావు. అంటే ఎందుకు ఈ బతికెందుకు మనకి, అంటే నువ్వు వెళ్ళిపోయి ఎక్కడో అమెరికాలో ఉన్నావా లేకపోతే ఎక్కడో హైడ్లో ఉన్నావా ఎవరికి తెలియని పరిస్థితి. అంటే ఈ విధంగా చూసారండి. అంటే చూస్తున్నాం కదా, అంటే ఎక్కడ కూడా ప్రజల కోసం పరిపాలించలేదు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కేవలం వాళ్ళ యొక్క కక్షపూరితంగా తీర్చుకోవడం కోసమే చేశారు. ఈరోజు నిజమైన నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఆయన తన వెనక అంతమంది సైన్యంతో వెళ్ళి రాత్రికి కొన్ని వందల లారీలు 2090 ఫైర్ ఇంజిన్ కూడా తెప్పించి వాటర్ ట్యాంకులు సప్లై చేసి కూరగాయలు తీసుకొచ్చి 163 మెట్రిక్ టన్నులు కూరగాయలు జనాలకి ఇచ్చి ఈరోజు కూడా అరే మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఏదో చేయాలని ఉద్దేశంతో 27,000 ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి హోమ్స్లో నువ్వు మొత్తం కూడా బురద కడిగిచ్చి శానిటైజేషన్ చేస్తున్నారంటే అది ఎంత ఆయన యొక్క నిదర్శనకు మనం చెప్పుకోవచ్చండి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కూడా వివాదాలు లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, స్కాములు లేని పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల మేలు కోరే పార్టీ తెలుగుదేశం పార్టీని ఈ రోజున ప్రతి ఒక్క మనిషికి కూడా అర్థమైందంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ. థ్యాంక్ యూ.